బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. రాజమహేంద్రవరం శ్రీలంక అంట ఇది. మరి వీసా లేకోకుండానే ఈ శ్రీలంకని మనకు ఆదిరెడ్డి వాసు గారు తీసుకొచ్చేసారు. ఆ శ్రీలంక రావణుడు ఏలిన శ్రీలంకకు వెళ్ళాలంటే వీసా కావాలి. మన రాజమండ్రిలో ఉన్న ఈ లంకకు కావాలంటే ఎలాంటి వీసా అవసరం లేదు. వాసు గారు తీసుకొచ్చేసారు. అసలు ఎందుకు ఈ ప్రాంతానికి లంక అనే పేరు వచ్చింది, ఎందుకైనా అలా సంబోధిస్తున్నారు అనేది కూడా మనం ఆయనతో తెలుసుకుంటాం. ఎందుకంటే ఎందుకు శ్రీలంక ఐలాండ్ కింద ఉంటుందన్న. శ్రీలంక ఏదైతే చుట్టూ కూడా నీటి మునిగి ఉంటుందో, చుట్టూ మనకి ఏదైతే వాటర్ మధ్యన ఉంటుందో, ఇది మొత్తం చుట్టూ వాటర్ ఉంటుంది. ఓకే, అది సముద్రం, ఇది ఏంటంటే వేస్ట్ వాటర్. ఓకే, ఈ వేస్ట్ వాటర్ మధ్యన ఉంటుంది. వీళ్ళందరికీ పట్టాల సమస్య కూడా ఉంది. గతంలో కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఈయన పట్టాలు అన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. మనం సబ్ కలెక్టర్ని తీసుకొచ్చి సర్వే చేయించాం. పట్టాలు ఇచ్చే టైంలో ప్రభుత్వం మారింది. ఈ 5 ఏళ్ళలో వీళ్ళు ఎవ్వరికి కూడా ఒక పట్టా కాదు కదా. ఎందుకు జగనన్న కాలనీల కింద అందరికి ఇస్తున్నారు కదా? కాదమ్మా, జగనన్న కాలనీ కింద అందరికి ఇల్లు ఇచ్చారు కదా, మీకు ఇవ్వలేదా? మాకు ఇల్లు ఏదో ఇక్కడ ఏదో చూపించి అయ్యగారు ఇచ్చారండి. ఇచ్చారు కానీ పట్టాలు మాత్రం మాకు ఇవ్వలేదండి అయ్యారు. అట్లే పట్టాలకి ఏదో ఎంత సిప్పిల్లాంటి ఇచ్చారండి అయ్యగారు, ఇంకేం ఇవ్వలేదండి. ఇచ్చిందమ్మా పట్టా? నాకు రాలేదండి, పట్ట రాలేదు, ఏం రాలేదండి. ఎప్పటి నుంచో అలాగే అంటున్నారు కానీ ఎవరు ఎత్తలేరండి పట్ట. పాములు వచ్చేది, బండతే పురుగులు వచ్చాయి, దోమలు వచ్చాయి, పిల్లలకైతే పొక్కులు వచ్చి ఇంత పుండ్లు పడిపోయాయి సార్. వాటి వల్ల కొంతమంది చనిపోయారు కనుక, దోమలు కుట్టేసి ఆ ఎలర్జీ వచ్చేసి కొంతమంది చనిపోయారు. ఆడోళ్ళు చనిపోయారు, మగోళ్ళు చనిపోయారు, పిల్లలు చనిపోయారు. అంత రుచిలో ఉన్నాం సార్ మేము అందరం. ఆ సార్లు వచ్చి ఆ సార్ల పుణ్యం అంతా మాకు రోడ్లు వేసారు. రావణ గారు సార్, కార్పొరేటర్ రావణ గారు. మరి రావణ గారు వెనకాల ఉన్న వాళ్ళు కనుక, వాళ్ళు ముందున్న వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు కనుక వచ్చి రోడ్లు వేసారు సార్. మా రోడ్లు భర్త గారు కనుక వేసారు సార్. మరి వాళ్ళ పేర్లు మాకు రావు కదా సార్, మేము చదువుకున్న వాళ్ళం కాదు కదా సార్. అందుకే ఇలా చెప్తున్నాను సార్. పట్టాలు రాలేదు భరత్ గారు చెప్పలేదు మీరు? చెప్పలేదు సార్. అబ్బాయి చిప్పులు ఇచ్చారు సార్, మాకు పట్టాలు రాలేదు ఇంకా. సార్ ఇది మొత్తం మునిగిపోతుంది సార్. వీళ్ళకి మళ్ళీ ఓ టైంలో వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఊళ్ళో పెట్టాను సార్. భోజనాలు అయ్యి మనం వండెత్తాం, లేకపోతే ఒక్కొక్కసారి ఉన్నక్కడ డోనర్లను అడిగి వండెత్తాం. మొన్నప్పుడు వాసు గారు ఏం చేశారంటే ఇది బాగా డౌన్ అయిపోయింది కానీ రోడ్ ఎమ్మెల్యే గ్రాంట్లో ఒక 60 లక్షలు పెట్టి వర్క్లు పెట్టారు సార్. అప్పుడు కొద్దిగా రైట్ చేస్తారు సార్ ఈ రోడ్. ఇప్పుడు ఇది హైట్ అవడం వల్ల వాటర్ ఎమ్మటనే రీచ్ అవ్వదు. ప్రతి పాకెట్ కి రోడ్డు డ్రైన్ వేసారు సార్. అంటే కొద్దిగా రిలీఫ్. ఎమ్మెల్యే గ్రాంట్లో 60 లక్షలు ఇస్తారు. ఓకే, ఓకే. మనం చేయించే వెంటనే ఆడు వచ్చి కొబ్బరికాయ కొట్టుకున్నాడు. రాజమండ్రి సిటీలో అదొక శ్రీలంక, ఇది ఒక శ్రీలంక. అసలు మామూలుగా వీళ్ళకి అనుకుంటున్నారు సార్, మనం ఎవరైనా ఒక గంట ఉండలేం సార్. ఆ టైంలో అయితే మొత్తం అసలు అరగంట కూడా ఉంటుంది సార్. అసలు చాలా వచ్చారు, దారుణం మొత్తం ఉంటుంది. ఇవన్నీ కూడా వాటర్ పంపింగ్ చేయాలని కాన్స్టెంట్ గా పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక గోడ కట్టించాం సార్, అది మోటార్ కాబట్టి చాలా పోతే మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ కాన్స్టెంట్ గా అలా మోటార్స్ పంప్ చేస్తే నీరు లెగుస్తుంది. లేదంటే నీళ్ళలోకి మునిగిపోతారు లోపల. మొత్తం 5-6 వేల నుంచి వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది. ఇదంతా రాజమండ్రి సిటీ కాన్స్టిట్యూన్సీ, అంతా సిటీ అన్న, అదంతా కూడా సిటీయే. ఇదంతా క్వారీ అన్న, క్వారీ గొయ్య. 5-6 వేల నుంచి మొత్తం డ్రైన్ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది సార్. అసలు మీరు వస్తే ఏం చేస్తారు దీనికి చెప్పండి? ఇన్ని ఇల్లులు ఉన్నాయి, ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారు, మీరు వస్తే ఏం చేస్తారు? ఈ రోజు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మీరు వచ్చారు, ఏదో మాట్లాడుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు చెప్పండి? ముందు డ్రైనేజ్ సిస్టమ్ని రీవ్యాంప్ చేయాలన్న, రోడ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్ ఏదైతే ఉన్నాయో అప్లాండ్ నుంచి వస్తున్నట్లకి ప్రాపర్ మేజర్ డ్రైన్ కట్టుకొని లిఫ్ట్ చేయగలిగితే మనం సరిపోతాం. మనం డే 1 నుంచి చెప్తున్నాం, ఈ చుట్టుపక్కల నుంచి వస్తున్న డ్రైన్ వాటర్ ఏదైతే ఉన్నాయో అన్నిటిని కలిపి మేజర్ డ్రైన్ తెచ్చి ఒక పాయింట్ తీసుకొచ్చి అక్కడి నుంచి పంపింగ్ సిస్టమ్ లాగా ఫ్లడ్ చేయండి బయటికి అని చెప్పాం. పట్టించుకునే నాదులు లేదు, ఎక్కువ ఖర్చు అవుద్ది. ఇది ప్రజల ప్రాణాలు కానీ ఎక్కువ ఖర్చా. ఇది కూడా మీరు నమ్మరు, 60 lakhs ఒప్పుకోలేదు ఇప్పుడు రోడ్లకి డ్రైన్లకి. ఇక్కడ ఎందుకు సార్ ఇంకో చోట అంటే మళ్ళీ గొడవ పెట్టి మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళి, అంటే ఇంక జనాలు బతకూడదా, మీరు ఇంకా ఎంతసేపు డబ్బు తీసుకెళ్ళి పార్క్ డివైడర్కైనా అంటే ఇంకెక్కడ మళ్ళీ నిరసన చేస్తామని భయంతో ఈ రోడ్లు డ్రైన్లు ఈ మాత్రం వేసారు. చెప్తున్నారు 10 ఏళ్ళ తర్వాత పడ్డాయని. శాశ్వత పరిష్కారం చూపిస్తారా? ఉంది, చూపిస్తారా? చూపిస్తామన్నా. అయ్యో శాశ్వత పరిష్కారం వీటన్నిటికీ ఒక లైన్అప్ చేసుకుని అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసుకొని పంపింగ్ సిస్టమ్ పెట్టి దాన్ని ఎప్పుడప్పుడు లిఫ్టింగ్ పైకి తీసుకెళ్ళిపోతాం. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగుండట్లేదు, మరి మీరు వస్తే ఎలా చేస్తారు ఇదంతా? ఇది ప్రభుత్వంతో అవసరం లేదు అనేది కార్పొరేషన్. మా కార్పొరేషన్ చాలా నిధులు ఉన్నాయి,
కార్పొరేషన్ నిధులతో చేస్తారు. కార్పొరేషన్కి విపరీతమైన సర్ప్లస్ ఫండ్స్. మరి భరత్ గారు ఇన్ని చేసిన భరత్ గారు ఇది ఎందుకు చేయలేదంటారు? శ్రద్ధ అవసరం ఏంటి? ఆపేశాడు కదా, ఆపేశారు. ఈ రోడ్డు కూడా వేస్తుంటే గొడవ. ఇదంతా నీకు ఈ 4-5 ఏళ్ళుగా మనం పట్టుకొని తెచ్చాం. వైసీపీ వాళ్ళు లాస్ట్లో వచ్చారు, వాడు కొబ్బరికాయ కొట్టాడు, ఉన్నది లాగాడు. భర్త గారు వచ్చారండి మొన్న, ఇంకా వారం కూడా అవ్వలేదండి. చెప్పారా మీరు మీ సమస్యలన్నీ? నేను లేనండి ఆ రోజు ఇంటికి ఇక్కడ. మీరు చెప్పారమ్మా? ఎవరు లేనప్పుడు వచ్చిపోయారు ఆయన. ఈ 5 ఏళ్ళు ఎప్పుడు రాలేదన్నా. అని అనేది 5 ఏళ్ళు ఎప్పుడు భరత్ అనేవాడు రాలా. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఓట్లు కావాలి కాబట్టి వచ్చాడు. రాజమండ్రి అంటే జనరల్ గా అందరూ గోదావరి అంటారని అట్లా గోదావరి చూపించడానికి తీసుకొచ్చారా? కోట్లింగాల రేవన్న, ఓకే. అది చింతాలమ్మ, అలా వెళ్ళేసరికి అక్కడ పుష్కర్ ఘాట్ వస్తుంది. టోటల్ స్ట్రెచ్ వచ్చి 4.5 కిలోమీటర్స్. ఇందాక మీకు కొన్ని టైల్స్ చూపించాను, నాణ్యత లేవు, ఇరిగిపోయినాయి, అన్నీ అయిపోయినాయి కదా. ఇది 2014 పుష్కరాలప్పుడు వేసిన టైలు మీ హయాంలో. హయాంలో. ఈ ఘాట్లన్నీ కూడా అప్పుడు చేసినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూడండి, చెక్కు చెదరలేదు. ఎన్నో శివరాత్రులు అయినాయి, ఎన్నో సందర్భాలు ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి. ఇది విషయం. ఒకటి మెయింటైన్ చెయ్యకపోతే 10 ఏళ్ళు అయినా కానీ చెక్కు చెదరలేదంటారా? చెక్కు చెదరలేదు. ఇది అవినీతి రహితంగా చేసిన కార్యక్రమం ఒకటి. 2, ఇందాక మీకు గుర్చేయమన్నాను కదన్నా ఈట్ స్ట్రీట్ గురించి. అవును. ఈట్ స్ట్రీట్ అనేది అక్కడ ఈట్ అండ్ ప్లేస్ షర్మిలారెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని పెట్టిందన్నది నేను చెప్తున్న మాట, అది వాస్తవం. అదే ఈట్ స్ట్రీట్ అలాగే పిల్లలు కూడా వచ్చేయమన్నారు మీతోటి, కాలేజ్ దగ్గర ఉంటుంది ఇబ్బంది అని అన్నారు. అలాగే అక్కడ ఎస్సీ హాస్టల్ దగ్గర ఆడపిల్లలు ఉంటున్న దగ్గర పెట్టడం కూడా తప్పు అని మనం చెప్పాం. ఇవన్నీ ఇబ్బందులు అనుకుంటే మనం చెప్పింది ఏంటంటే ముందు నుంచి కూడా అలాగే మాస్టర్ ప్లాన్లో కూడా ఉంది ఈట్ స్ట్రీట్ అనేది ఇక్కడ పెట్టాలని. ఓకే ఓకే. అంటే గోదావరి పక్కన పెడితే సాయంత్రం అయితే గోదావరి మాత చల్లని గాలి మధ్యన ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మంచి లైటింగ్ సిస్టమ్ ఉంది. ఎప్పుడైతే ఒక యాక్టివిటీ ఇక్కడ నడుస్తూ ఉందో, అలాగే ఒక సర్వేలెన్స్ నడుస్తూ ఉందో, ఇప్పుడు ఏది లేకపోతే రాత్రి అయ్యేసరికి ఇది బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్కి అడ్డా. ఇప్పుడు ఇక్కడ రాత్రి 8-9 తర్వాత ఎవరు రాలేరు. ఇక్కడ మద్యం ఇక్కడ మద్యం సేవిస్తారు, అన్నీ జరుగుతాయి. ఎందుకు అలా చెక్ చేస్తే బాటిల్స్ దొరుకుతాయి. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే ఇదని, ఎప్పుడైతే ఇక్కడ మనం పెట్టామో ఇది మనకి టూరిజం పాయింట్. రాజమండ్రికి ఇది ఒక మంచి టూరిస్ట్ పాయింట్ కింద చేసుకునే అవకాశం. ఇది మన ఆస్తి. ఈ టూరిజం ఘాట్స్ అనేవి మన ఆస్తి. దీనికి ఒక ఈట్ స్ట్రీట్ ఇక్కడ పెట్టామనుకోండి, వచ్చేవాళ్ళు తింటారు, మెయింటెనెన్స్ ఉంటుంది. కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ ఒక యాక్టివిటీ నడుస్తుంది కాబట్టి శ్రద్ధ వహిస్తారు. అలాగే ఇలాంటి ఆకతాయిలు అందరూ కూడా ఇంక ఈ జోన్ నుంచి రావడం మానేస్తే ఊర్లో ఎక్కడికక్కడ సర్వేలెన్స్ పెట్టుకుంటే అలా తవరడానికి ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు ఏమి ఉండవు. ఇంతకుముందు ఉండేవి, అన్నీ కూడా ఇప్పుడు పనిచేయడం మానేసి. లైట్లు కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెప్పాలి, ఎందుకంటే ఆకతాయిలు వచ్చి లైట్లు పాడు చేయడం, రాలిచ్చి కొట్టడం జరుగుతుంది. పోలీసులు కూడా భయపడతారు ఈ టైంకి రావాలి తర్వాత. అంటే మీరు ఎమ్మెల్యేగా గెలిచి మీ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఈట్ స్ట్రీట్ని ఇక్కడ పెడతారనే వచ్చిన తర్వాత నిర్మోమాటంగా చెప్తానో, అక్కడ వ్యాపారస్తులు ఏ విధమైన ఇబ్బందులు కలిగించకుండా ఆ ఏదైతే ఈట్ స్ట్రీట్ ఉందో అలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ ఘాట్ని టూరిజం పాయింట్ కింద చేస్తాం. ఈట్ స్ట్రీట్తో పాటు ఇంకా చాలా యాక్టివిటీ జోన్ కింద ఈ ఘాట్స్ని చేసుకోవచ్చు. అది చేసే కార్యక్రమం అంటే అక్కడ కొన్ని జరుగుతాయి, ఆ కార్యక్రమాలు ఉంటాయి, పిండ ప్రదర్శన ఇవన్నీ ఉంటాయి. అది ఏది జరుగుతుందో ఆ రేవుల్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈట్ స్ట్రీట్ నేడు పెట్టి ఇటు ఎంత చేసుకుంటే అంత అవకాశం ఉందన్న. నువ్వు స్ట్రీట్ తెస్తారు, ఇంకే వ్యాపారస్తులకు ఇబ్బంది కల్పించరు. అవును. అయితే అక్కడ ఎవరైతే ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ ఇక్కడ అకామిడేట్ చేస్తారా? అందరినీ చేద్దాం. షాపులు ఉన్న వాళ్ళని అకామిడేట్ చేయడంతో పాటు కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వచ్చు. అక్కడ ఏదో టీడీపీ వాళ్ళకి వాసు గారి వాళ్ళ మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తారేమో మరి. చాలా కాదన్న, డ్రా సిస్టంలోనే టెండర్లు ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు వీళ్ళ మాదిరిగా ఇచ్చిన లీజ్ దారి కాకుండా ఇంకోటి మూడో వ్యక్తితో 4గో వ్యక్తితో ఉంటున్నాడు అక్కడ, సబ్ లీజులు ఇచ్చుకుంటూ పోతున్నారు. అలా కాదు, డ్రా సిస్టమ్ పారదర్శకంగా ఎవరు వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తాం. మంచి మంచి పాయింట్స్ అన్న చూడండి, అలాగే నీట్గా ఫ్రంట్కి ఫుట్ ఓవర్ కింద తీసుకొచ్చారు, చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ మీరు నమ్మరు,
అక్కడ చింతాలమ్మ ఘాట్ అని ఉంటుంది, శివుని విగ్రహం కనబడతా ఉంది. అక్కడ ఒక ఘాట్ వీళ్ళందరూ కూడా యువత కమిటీ ఏర్పరచుకున్నారు. రాత్రి అయితే ఆ శివుని విగ్రహం కింద గంజాయి కట్టి కొట్టేస్తున్నారని చెప్పి వీళ్ళు వాళ్ళతో పోరాడుతుంటారు ఈ యువత. ఇక్కడ వాసు గారు ఏం చెప్తున్నారంటే ఇది మందు తాగేదానికి ఇది ఒక అడ్డాగా మారిపోయింది, మీరేమో గంజాయి కూడా కొడుతున్నారని శివయ్య విగ్రహం కింద చేస్తున్నారంట. నిజమేనా? నిజమేనా సార్? నిజమే సార్. మీరు మాలేసుకోన్నారు చెప్పండి. నిజమేనండి. ఇక్కడ మాది ఇదే వార్డు అండి, ఆ కింద అంతా కూడా. ఆఖరికి ఇలా కంప్లైంట్లు వస్తున్నాయి, ఎమ్మెల్యే గారికి వీళ్ళకి చెప్తుంటే రాత్రి మాటలు ఇక్కడికి వచ్చి మీరు చూసుకోండి జాగ్రత్తగా అంటే మాకు మేము వచ్చి పోలీసులు ఉన్నా లేకపోయినా సరే మేము రోజు చూసుకుని వెళ్తూ ఉంటామండి. అంటే మీరే గస్తీ చేస్తున్నారు ఇక్కడ? మేము అది కూడా అంటే వాళ్ళతో పాటు మేము చేస్తామండి, ఎందుకంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మేము 24 గంటలు ఇక్కడే ఉండేవాళ్ళు. ఈ కింద మాదంతా కూడా ఇల్లులు కానీ ఇవంతా కూడా ఈ వార్డు అంతా మాకు వస్తుంది. వాటిలో కూడా సమస్యలు ఉన్నాయంటే వాసనే కెమెరాలు కూడా వాసనే ఏం చేస్తారు, ఆల్రెడీ ఫోన్లో కూడా లింక్ కూడా వాసన. మీకు ఏంటంటే మా ఏరియాలో కూడా ఈ బ్లేడ్ బ్యాచ్లు ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అంటే ఎవరైనా ఇంట్లోకి వేస్తారండి కెమెరాలు అవి. ఇదిగోండి వాసనే వాటికి ఇప్పుడు వార్డులో ఇదిగోండి సెంటర్లు అన్నీ కూడా రోడ్డు మీద కెమెరాలు ఆయన సొంత డబ్బులతో వేయించి అక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అరికట్టడానికి వాసు గారి సొంత డబ్బులతో వేయించారు వాళ్ళ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తోటి అన్ని కూడా వేయించి ఇక్కడ ఏమైనా జరిగినా ఏం చేసినా ఇది వేయించిన తర్వాత తగ్గండి, లేకపోతే ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చి గోదావరి దగ్గర ఇలా చేసేవారు. అది అంతకు ముందు ఎలా ఉండేది? అంతకు ముందు అంటే ఇది మనకి వేయించి ఇప్పుడు రెండు అంటే ఇప్పుడు ఈ ఘాట్స్ కానీ అంతకు ముందు ఏ విధంగా ఉండేది? ఇప్పుడండి తెలియదు. టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నుంచి బెమ్మానం ఉండి సార్, శుభ్రంగా ఉండి. ఈ ప్రభుత్వం మారిన కాడి నుంచి గత్తర అయిపోయింది సార్. ఇక్కడ ఏంటంటే మనకి గోదావరి గుట్ట దగ్గర అనేటప్పటికి ఇక్కడ వచ్చి ఎవరైనా కూర్చోడానికి అది చేయడానికి అంతా కూడా వాళ్ళు ఏమైనా సినిమాలు ఉంటే కనుక పుష్కరాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఉన్న కమిషనర్ కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో వేసేవారండి, చేసేవారు. అక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్యం మైదానం అన్నప్పుడు చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం అండి. ఏమైనా కార్యక్రమాలు ఏమైనా జరిగినా ఏం చేసుకున్నా అందరూ కూడా పెట్టుకునేవారు అక్కడ. ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి అది పెట్టారు. అక్కడ ఉన్న వల్ల అక్కడ ట్యాక్సీ స్టాండ్లకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ పరంగానే. ప్లస్ అక్కడ ఏంటంటే వచ్చి చూడడానికి అటుపక్క ఆ వీధుల్లో అదంతా చుట్టుపక్కల అంతా కూడా ఈ జనాలు ఎక్కువ రావడం వల్ల అక్కడ మందు తాగడం కూడా అవి కూడా జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. నిజమేనా అండి అంతా చెప్పేది? నిజమేనా? మీరందరూ స్థానికులేనా ఇక్కడ? లేదంటే వాసు గారు వెంట ఏదైనా వచ్చిన టీడీపీ పార్టీ వాళ్ళు స్థానికులు ఇదంతా కూడా ఎడతీలో కూడా ఇక్కడే బతుకుతామండి మేమందరూ. మాదంతా కూడా వుడ్ వర్క్ అన్ని చేయించుకుంటాం. ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా పనులు కూడా అవేనండి. సో ఇప్పుడు వాసు గారు అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇదంతా కూడా క్లీన్గా చేస్తాను, ఈటెన్ స్ట్రీట్ను కూడా ఇక్కడే తీసుకొస్తానంట. మంచిదేనా అది? మంచిదండి, మేము కూడా అదే అనుకున్నాం. ఎందుకంటే ఒకసారి అక్కడ ఏంటంటే మనకి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అక్కడ హాస్టల్ కూడా ఉందండి. ఆ వీధి అక్కడ అలా చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది, అంతా కూడా ఇబ్బంది. ఇప్పుడు కూడా మేము అదే మాట్లాడుకుంటున్నాం అండి. ఏంటంటే ఇక్కడికి మార్చిన తర్వాత ఒక సాయంత్రం 4 అయ్యేటప్పటికి అటు ఇటు కూడా రోడ్డు ఆపి ఒక బళ్ళు తిరగకుండా బళ్ళు ర్యాష్ గా మీరు ఫైనల్ గా చెప్పేది ఒక డివోషనల్ సెంటర్ గా హెరిటేజ్ సిటీగా ఉండే రాజమండ్రిని మొత్తం మార్చేశారంటారు. మార్చాలండి, అందు గురించే ఆ రూపురేఖలే మారిపోయాయి అంటారా? ఈ విధంగా చండాలంగా మారిపోయి ఇప్పుడు అంతే కదండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎవరికి ఇబ్బంది ఉండదండి, ఈ రోడ్డు మీద ట్రాఫిక్ ఉండదు, ఇది ఉండదు. ఇక్కడ ఇది పెట్టుకున్నారనుకోండి అందరికి ఉపయోగపడుతుంది. ఇలా గోదావరి ఒడ్డున చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అది ఏంటంటే ఆ నలుగురు తిరిగేవి అక్కడ హాస్టల్ కూడా ఉంది కదా, ఆ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నాను. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ. ఆ గొయ్యి ఉంది చూడండి, అక్కడ గుంతలాగా ఉంది. అదేంటని అనుకోవచ్చు, అదంతా కూడా నల్ల బంగారం. అదేంటి నల్ల బంగారం ఏంటి? కొత్తగా మట్టి, ఆకులు, ఇతర అన్నీ వచ్చి ఇది మ్యాట్ అనమాట అన్న. చాలా ఫైన్ క్వాలిటీ సాయిల్. దాన్ని ఆల్మోస్ట్ యూజ్ చేస్తారు దాన్ని కడియంలోని మొక్కలకి కానీ అన్నిటికీ కూడా చాలా ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సాయిల్ అనమాట. సుమారు 3.5 ఎకరాల మ్యాట్ 4 కోట్లు అమ్మేయడానికి చేశాడు మన ఎంపీ భరత్రాం. ఈ మట్టిని అమ్మేస్తారా? 4 కోట్లకి. ఆ గొంత తవ్వితే ఇక్కడ స్థానికులు వచ్చి అడ్డుపడి ఎవరైనా మీరు తవ్వేస్తున్నారు అని అంటే అప్పటికే కొద్దిగా తవ్వారు. అడ్డుపడి కడియం చూడండి, దారి బాటలు కూడా పడ్డాయి చూడండి. అవును అక్కడ గుంతలు. అది 10 MLD ప్లాంట్ మొక్కలకి, అది వేరే. ఇది డైరెక్ట్గా లారీలు వేసుకొని అసలు ఇరిగేషన్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని చేయాలి. ఆల్రెడీ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఆ భరత్రావు మనుషుల మీద కంప్లైంట్ కూడా ఇక్కడ స్థానికులు పెట్టడం జరిగింది. మొన్న నేను వస్తే స్థానికులు చెప్తా ఉన్నారు. అంటే ఈయన వచ్చాకే ఇలా చేస్తున్నారా? ఇంత ముందు మ్యాట్లు అఫీషియల్ గా ఏదైనా అమ్మేవారు? ఇంత ముందు మ్యాట్లు ఇంతవరకు వచ్చే పరిస్థితి లేదన్న. ఎప్పటికప్పుడు డ్రెడ్జింగ్ చేసి క్లీన్గా ఉంచేవాళ్ళు వాళ్ళు ఘాట్లని. వీళ్ళు చేతకానితనం వల్ల 5 సంవత్సరాలు మ్యాట్ ఇంతవరకు వచ్చేసింది. అంటే దీన్ని కూడా వదలట్లేదు వైసీపీ వాళ్ళు. అంటే ఇసుక, ఇప్పుడు మీరు చెప్తున్నది మట్టి, బ్లాక్ సాయిల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.